నమస్తే అండి, నేను రజాక్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది. మనందరికీ తెలిసిందే, డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినారు, తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గరికి వస్తా అంటే, మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వస్తా అంటే మధ్యలో వినతులు పట్టుకుని చాలా మంది జనం ఆయనకి రోడ్డుకి అడ్డగించినారన్నమాట. అడ్డగించేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడికక్కడే నిలబడి అర్జీలే వేస్తుంటే తీసుకున్నారనమాట. అయితే వీళ్ళలో నుంచి ఒక తల్లి సడన్ గా బయటకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆమె బాధ వర్ణనాతీతం. వాళ్ళ అమ్మాయిని లవ్ ట్రాప్ చేశారని చెప్పేసి, సో 8 నెలలుగా వాళ్ళ అమ్మాయిని కనిపించకుండా చేశారని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆమె పవన్ కళ్యాణ్ గారికి తన గోడునైతే వెళ్ళబోసుకుంది. పవన్ కళ్యాణ్ గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కి, మాచివరం సిఐ గారికి, ఎస్ఐ గారికి, మరి ఎవరికో మాచివరానికి సంబంధించినటువంటి విజయవాడ మాచివరానికి సంబంధించినటువంటి పోలీసులకి ఫోన్ చేసి పరిస్థితి నేను చెప్పగానే పోలీసులు విత్ ఇన్ 48 అవర్స్ లోనే ఎక్కడున్నారో ట్రేస్ చేయగలిగినారనమాట. సో ఇది శుభ పరిణామం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, ఒక రాజకీయ నాయకుడు నిబద్ధతతో పనిచేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో హెల్ప్ చేసిద్ది అనేది నిజం చెప్తున్నానండి. బేసిక్ గా మనం అందరం కూడా చాలా మంది, నాతో సహా చాలా మంది వివిధ సందర్భాల్లో పోలీసులను తప్పుపడుతూ ఉంటాం. ముఖ్యంగా అధికార పార్టీలు కొమ్ము కాస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలపై కేసులు కడుతున్నారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానివ్వండి, నిజం చెప్పాలంటే వాళ్ళు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇదంతా చేయడం జరిగింది అనమాట. నేను ప్రత్యక్ష ఉదాహరణ చెప్తున్నా కదా, ఎవరికి కూడా ఇంకొకరి మీద కక్ష తీర్చుకోవాలనో లేదా పగబట్టాలనో లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో కోరిక ఉండదు. ఇక్కడ ఎక్కడ జరిగిద్దంటే, ముఖ్యంగా సరే సివిల్ కేసెస్ అంటే మరి ముఖ్యంగా మనకి ఉండే ఈ భూముల కేసులు పక్కన పెడితే కనుక, ల్యాండ్కి సంబంధించినటువంటి గ్రాబింగ్ కేసులు పక్కన పెడితే కనుక, మీరు పోలీస్ స్టేషన్కి పొండి ఏ రాజకీయ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ లేనటువంటి కేసులోకి వెళ్ళండి, పోలీసులు పనిచేసి పెడతారు. ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో అధికార పార్టీకి సంబంధించి, అక్కడ మాత్రమే తట్టపటాయించడం. ఎందుకంటే వాళ్ళకి రేపటి రోజున వాళ్ళకి ప్రమోషన్స్ రావాలన్నా ఏది రావాలన్నా కానీ రాజకీయ నాయకుల చేతిలో ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మంది పోలీసులు వాళ్ళు జాబ్లో ఉన్నప్పటికి కూడా సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఒత్తిడిని తీసుకోలేక. సో నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారనమాట. ఏ స్థాయిలో ఇచ్చినారంటే మామూలుగా కాదు. తనకు ఆ విషయానికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడినారు. సో దానికి సంబంధించి ముందు మాట్లాడిన తర్వాత నేను తర్వాత రియాక్ట్ అవుతా. బ్రేకింగ్ న్యూస్. యువతి మిస్సింగ్ కేసును ఛేదించిన బెజవాడ పోలీసులు దాదాపు 9 నెలల తర్వాత లభ్యమైన యువతి ఆచూకీ. తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేసినటువంటి భీమవరంకు చెందినటువంటి శివకుమారి గారు, యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సిఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, విజయవాడ రామవరప్పాడుకు చెందినటువంటి యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్న పోలీసులు, జమ్మూ నుంచి ఇద్దరిని కూడా విజయవాడకు తీసుకొస్తున్నటువంటి స్పెషల్ టీం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నగర పోలీస్ కమిషనర్. చెప్తున్నా కదండి, పోలీసులకు కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఒకవేళ నిజంగా తప్పు జరిగి ఉంటే కనుక తప్పనిసరిగా చేయమంటే చూడండి. వాళ్ళని 8 నెలలుగా ఆ కేసుకు సంబంధించి కంక్లూజన్ రాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోన్ చేయగానే ఆ సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా ప్రత్యేక పోలీసులు వీళ్ళందరూ కూడా నిఘా పెట్టి చేస్తే 48 అవర్స్ లో ట్రేస్ అయిందంట. తర్వాత మొత్తాన్ని చూసుకుని ఆమెను అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. ఒక విషయం అయితే చెప్తానండి, ఒక రాజకీయ నాయకుడు ఒక పద్ధతిగా పనిచేయాలని చెప్పేసి నిజంగా ప్రజల కోసం పనిచేస్తే మాత్రం పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఇంకొక విషయం కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలా. పవన్ కళ్యాణ్ గారికి మన అసెంబ్లీ సెషన్స్ లో కూర్చున్నందుకు గాను దాదాపు ఒక 35,000 40,000 అంత డబ్బులు ఇస్తానన్నారట. అంటే అసెంబ్లీలో కూర్చుంటే కనుక వాళ్ళకి పర్ డే ఎంత అని చెప్పేసి పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఇస్తానంటే పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ డబ్బును దాంట్లోనే వాడేయండి, ఆ ఖజానాలో ఉంచండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అదే మన ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చేసిన తంతేందంటే, ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి కూడా ప్లేన్లు వాడుతున్నటువంటి, 13 కిలోమీటర్లకు కూడా స్పెషల్ హెలికాప్టర్ వాడుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోతున్నాడు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తన పనితనం గురించి. ఈ రోజున ఒక్క ఫోన్ కాల్తో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా దిగొచ్చి ఈ ప్రాబ్లం, ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని సార్ట్అవుట్ చేసి ఆ తల్లికి న్యాయం చేసిందంటే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సరే,
ఇక్కడ రెండు మతాలకి సంబంధించినటువంటి ముస్లిం మతానికి సంబంధించిన అబ్బాయి అంటున్నారు, హిందూ మతానికి సంబంధించినటువంటి అమ్మాయి అంటున్నారు. సో రిలీజియస్ పరంగా కూడా ఇది ఇష్యూ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నేను ఒకటైతే చెప్తానండి, ఇక్కడ ఎటువైపు తప్పు ఉంది ఇప్పటివరకు తెలియదు. ఆ అమ్మాయి కావాలని వెళ్ళిందో లేకపోతే ట్రాప్ చేశారో కూడా తెలియదు అనమాట. సో నిజాలు తెలియకుండా ఇప్పుడే వాగేయడం నాకైతే కరెక్ట్ గా అనిపిస్తుంది. కాబట్టి నేను మాట్లాడట్లేదు. నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంట్ పక్కాగా ప్రెస్ మీట్ అయితే పెడుతుంది ఈ సంఘటన మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు టేకప్ చేస్తున్నారు కాబట్టి. సో ఒకవేళ ఆ అబ్బాయి తప్పు చేస్తుంటే కనుక ఆ అబ్బాయికి సరైన శిక్ష తప్పనిసరిగా వేయాల్సిందే. లేదు మ్యూచువల్ అండర్స్టాండ్తో వెళ్ళిపోయారంటే కనుక తప్పనిసరిగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ అండి. ఎందుకంటే ఈ రోజున కుటుంబాలు ఒక ఇంట్లో ఆడబిడ్డ వెళ్ళిపోయిందంటే పాప మా కుటుంబం ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది మన సమాజంలో చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా చిన్నప్పటి నుంచి పెంచుకొని చదివించుకొని ఉన్నత స్థాయికి తెచ్చుకున్న తర్వాత తల్లిదండ్రులని కాదని చెప్పేసి ఎవడో ముక్కు మొహం తెలియనోడితో ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటు ఫ్రెండ్గా ఉన్నోడితో వెళ్ళిపోవడం ఏంటంటే అది మంచి పద్ధతి కాదు. అది అబ్బాయిలైన అమ్మాయిలని గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్లో సెటిల్ కండి, ఉన్నత స్థాయికి పోండి, ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించండి, తర్వాత ముందుకు వెళ్ళొచ్చు, తప్పులేదు. అలా కాకుండా అది కులాలకి మతాలకి వర్గాలకి దాంతో సంబంధం ఉండదన్నమాట. అప్పుడు ఎక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ఈ విదేశాలకు వెళ్తున్నటువంటి మన ఇండియన్స్ చాలా మంది ఇతర దేశాలకు సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. సో మతాలు కులాలు వర్గాలకు అతీతంగా వాళ్ళు దేశాల్లోనే ఇతర దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇలా తల్లిదండ్రులకి బాధను మిగిల్చి ఇలా తల్లిదండ్రుల గుండెల మీద దెబ్బలు కొట్టి వెళ్ళిపోవడం అది సరైన పద్ధతి అయితే కాదు. ఈ రోజున మీకు బాగుంటుందేమో, రేపటి రోజున అది ఎలా మారుతుందంటే మీకు పిల్లలు పుట్టి మీ పిల్లలు కూడా ఇదే విధంగా చేస్తే కనుక ఆ తల్లిదండ్రుల బాధ మీకు అర్థమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాపం ఆ రోజు ఆ తల్లి ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది అనమాట. తన కూతురు 9 నెలల నుంచి కనిపించడం. అప్పుడు వాళ్ళు చనిపోయారు అనుకుంటున్నారో లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయినారో లేకపోతే ఏంటో తెలియాలి కదా. సో ఒక అబ్బాయితో రిలేషన్ ఉందన్న ఒక వార్త వచ్చిన నేపథ్యంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పినటువంటి పరిస్థితి అన్నట్టుగా తెలుస్తుంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఆ తల్లికైతే న్యాయం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, దయచేసి ఈ ప్రేమ వివాహాలు ఇంట్లో ఒప్పించకుండా చేసుకుంటే మాత్రం భవిష్యత్తులో మహా అయితే 1 సంవత్సరం 6 నెలలు 2 సంవత్సరాల వరకు బాగుంటుంది. ఆ తర్వాత జీవితం ఎంత దుర్భరంగా మారిద్దో మీకైతే అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఆ తల్లి ఎంత బాధపడితే దాని మీద ఆ ఇష్యూ మీద అంత కన్సర్న్ చూపించినారో మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి ఉంది తెలుగు రాష్ట్రాల్లో కాదు, బెంగళూరు కాదు, కర్ణాటక కాదు, ముంబై, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉన్నారంటే వాళ్ళని ట్రేస్ చేయలేరు అనే ఒక నమ్మకానికి వచ్చినారనమాట. సో నేను చివరిగా చెప్పేది ఏంటంటే దయచేసి తల్లిదండ్రులను అయితే మోసం చేయకండి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది అత్యద్భుతమైంది. మళ్ళీ చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ పని మీద చేసినటువంటి ప్రతి ఒక్క పోలీసు పర్సన్కి కూడా నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ తల్లి బాధను మీరు తగ్గించగలిగినటువంటి వ్యక్తులుగా అయితే మారడం అయితే జరిగిందనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ చేత నికార్స్గా పనిచేపిస్తే రిజల్ట్ ఎలా ఉంటుంది అనమాట. నిజం చెప్తున్నా అండి, ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వాళ్ళకి పర్ఫెక్ట్గా వాడుకుంటే దేశంలో ఎవరు అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ని 100కి 200% కూర్చోబెడతాం. సో అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రాలో ఉంది.